దిస్ ఈజ్ రాధిక, హెయిర్ అండ్ బ్యూటీ మేకప్స్ అండ్ అకాడమీ. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కదా. డ్రై స్కిన్ వాళ్ళకి మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ అంతా డ్రై అయిపోయి స్కిన్ లేయర్ కూడా ఊడిపోతూ ఉంటుంది. కొంతమందికి పగిలిపోయి క్రాక్స్ లాగా అండ్ లైన్స్ లాగా రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి డ్రై స్కిన్ వాళ్ళకి. అదేంటి వింటర్ లో అయితే ఇంకా హెవీగా అయిపోతుంది. లిప్స్ కూడా డ్రై అయిపోవడం, లిప్స్ లిప్స్ పక్కనంత స్కిన్ అంతా పీల్ అయిపోతూ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాం డ్రై స్కిన్ వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే మాయిశ్చరైజర్స్ అవి అన్ని యూజ్ చేస్తూ ఉన్నా కానీ అది ఒక 2-3 అవర్స్ వర్క్ అవుతుంది, మళ్ళీ డ్రై అయిపోతుంది. స్కిన్ రాసినప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, తర్వాత డ్రై అయిపోతూ ఉంటుంది. క్రీమ్ ఏదైనా పెట్టగానే డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమ్ ఏదైనా అప్లై చేయగానే మండుతున్నట్టుగా కానీ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే క్రీమ్స్ వాడిన వరకు ఒక 2-3 అవర్స్ బాగానే ఉంటుంది, అండ్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాబ్లం అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మనం ఇంట్లో దొరికే వాటితో కూడా మనం రెగ్యులర్ గా ప్యాక్స్ వేసుకున్నప్పుడు కొంచెం దాని నుంచి ఇంకొంచెం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. దాని నుంచి ఇంకా కొంచెం రెడ్యూస్ చేసి తగ్గించుకుంటూ ఉండొచ్చు. అదేంటంటే మనకి బాడీ నుంచి స్కిన్ నుంచి మనకి ఆయిల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి దానివల్ల డ్రై అవుతూ ఉంటుంది స్కిన్ అనేది. సో మనం తినే వాటిలో కూడా కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ డైలీ ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని తింటూ ఉంటే కూడా స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇంకా ఏం తినొచ్చు ఫుడ్స్ లో, బనానా తిన్నా కానీ స్కిన్ చాలా బాగుంటుంది. చాలా మంది బనానా తినరు అసలు, బనానా అంటేనే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ మిల్క్ కూడా మనం మంచిగా తాగితే స్కిన్ కూడా మంచి మాయిశ్చరైజింగ్ ఉంటది. మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని మనం తీసుకుంటుంటే స్కిన్ చాలా హెల్దీగా కూడా ఉంటది. సో ఫేస్ ప్యాక్ అయితే మనం బనానా అనమాట. బనానా అదేంటి దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మిక్సీ వేసేసి చాలా పల్ప్ అంతా ఏం లేకుండా స్మూత్ గా మిక్సీ చేయండి. మిక్సీ చేశాక ఒక చిన్న బౌల్లో తీసుకుని దాంట్లో కొద్దిగా శనగపిండి యాడ్ చేయండి. శనగపిండి యాడ్ చేసి కలపండి. అప్పుడు అది ఏంటంటే థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఓన్లీ బనానా వేస్తే ఏంటంటే కొంచెం గమ్మిగా ఉంటది. అది ఇలా సాగిపోతూ మన ఫేస్ మీద అప్లై చేయగానే జారిపోతూ ఉంటది. కొంచెం మనం శనగపిండి అనేది యాడ్ చేస్తే కొంచెం థిక్ పేస్ట్ లా అవుతుంది, మనకు అప్లై చేయడానికి కూడా నీట్ గా ఉంటది అనమాట ఫేస్ ప్యాక్ అనేది. అది ఆ రెండు మిక్స్ చేసి కొద్దిగా హనీ కూడా యాడ్ చేయండి. హనీ కూడా మంచి గ్లో వస్తుంది, స్కిన్ కి షైన్ అవుతూ ఉంటది. డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ అనేది చాలా డల్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ హనీ యాడ్ చేయడం వల్ల ఇంకా గ్లోనెస్ అనేది పెరుగుతుంది. సో ఈ 3 కలిపి నీట్ గా ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత నీట్ గా ఫేస్ ప్యాక్ వేసి ఒక 20 మినిట్స్ ఉంచండి. 20 మినిట్స్ ఉంచి నీట్ గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత స్కిన్, ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ బర్న్ అవుతూ ఉండే వాళ్ళకి, కొంతమంది బర్న్ అవ్వదు, బాగానే ఉంటుంది, డ్రైగా ఉంటుంది, బర్న్ అవ్వదు. కొంతమందికి స్కిన్ అంతా పీల్ అవుతూ లైన్స్ వస్తూ బర్న్ అవుతూ ఏదైనా అప్లై చేయగానే బర్న్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బర్న్ అవ్వకుండా కొంచెం ఆలివ్ ఆయిల్ ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఈ ప్యాక్ వేసిన వెంటనే ఒక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకోండి. అప్లై చేసి లీవ్ చేసేయండి. వదిలి టిష్యూ కానీ డ్రై నాప్కిన్ తో కానీ క్లీన్ చేయండి. దాన్ని వాష్ చేయొద్దు, మీరు సోప్ పెట్టి వాష్ చేయడం ఏం చేయవసరం లేదు. జస్ట్ డ్రై టిష్యూతో కానీ ఏదైనా నాప్కిన్ తో కానీ జస్ట్ ఎక్కువ ఉన్న ఆయిల్ ని తీసేయండి, సరిపోతుంది దాంతో. ఇలా గనక మీరు వీక్లీ ట్వైస్ కనుక చేశారు అంటే డ్రై స్కిన్ నుంచి మీరు మంచిగా ఉపశమనం అనేది పొందుతారు. అండ్ కొంచెం గ్లోనెస్ వస్తుంది. అండ్ క్రాక్స్ కానీ ఎక్కువ ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా మంచిగా స్కిన్ కూడా టైట్ అవుతుంది. సో ఈ రెమెడీ అనేది పాటించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.